అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీలో హాట్గా నడుస్తూ ఉన్నాయి. ఇటీవల కాలంలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కొంత అగమ్యగోచరంగా ఉందని చెప్పచ్చు. ఎందుకంటే అధికారం పోగానే కవిత అరెస్ట్ అవటం, ఆవిడ జైల్లో పెడతాం, అది ఒక పార్టీకి ఒక డ్యామేజ్ జరిగింది. ఆ తర్వాత కాలంలో బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఇటు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అనేక విచారణలు ఎదుర్కొంటున్నారు. కాళేశ్వరం కానీ, విద్యుత్ కొనుగోలు కానీ, ఈ కార్ రేసులు కానీ, ఫోన్ ట్యాపింగ్ కానీ, వీటన్నిటి మీద కూడా పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు విచారణని కమిషన్స్లో కూడా ఆదరవాల్సిన పరిస్థితి అయితే వస్తూ ఉంది. వీటన్నిటికీ కార్యకర్తలంతా కూడా ఆందోళన చెందుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు మౌనం వహిస్తున్నారు. ఆయన ఏం మాట్లాడట్లా. ఇవాళ సుమారు సంవత్సరం పైన పార్టీ ఓడిపోయే సంవత్సరం దాటినా కూడా ఆ ఫామ్ హౌస్ నుంచి బయటికి రావట్లే ఆయన. సో దాంతో పార్టీలో గందరగోళమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల కాలం కవిత నిజామాబాద్ పర్యటనలో కాబోయే చీఫ్ మినిస్టర్ కవిత జిందాబాద్ అన్ని కార్యకర్తలతో స్లోగన్స్ కొట్టించుకుంటున్నారు. వాళ్ళు కొడుతున్నారో లేదుగా కొట్టించుకుంటున్నారని చెప్తున్నారు కొంతమంది కార్యకర్తలు. ఇకపోతే నిన్న పార్టీ ఆఫీసులో క్యాలెండర్ ఆవిష్కరణ కోసం వెళ్ళారు కేటీఆర్ గారు. ఆ సందర్భంలో కాబోయే చీఫ్ మినిస్టర్ కేటీఆర్ అని ఇక్కడ స్లోగన్స్ కొడుతున్నారు. ఒక పరిస్థితి ఎలా ఉందంటే కేటీఆర్ వర్సెస్ కవిత అన్న విధంగా పరిస్థితి క్రియేట్ చేసుకొస్తున్నారు. ఇది కావాలని చేస్తున్నారా, లేకపోతే కార్యకర్తలు ఎవరు వర్గం వాళ్ళ నాయకుడిని జిందాబాదులు కొడుతున్నారా అనేది ఇతర నాయకులకు అర్థం కాని పరిస్థితి నెలకొని ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే పంచాయతీ ఎలక్షన్స్లో గ్రామ పంచాయతీ, ఎంపీపీలు, జడ్పీటీసీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి అని చెప్పి ఇతర సీనియర్ నాయకులు తల్లపట్టు కూర్చున్నారు. ఏమని, ఇప్పుడు వీళ్ళు ఇక్కడే ఆల్రెడీ కేసుల్లో ఉన్నారు. ఒక పక్క ఈ కేటీఆర్, ఒక పక్క జిందాబాదు, ఒక పక్క కవిత జిందాబాదులు. ఎటొచ్చి హరీష్ రావు గారు సైలెంట్గా ఉన్నారు, మౌనం వహిస్తున్నారు, చూస్తూ ఉన్నారు ఏం జరుగుద్దో ఏంటో అని. కేసీఆర్ గారు అయితే ఫామ్ హౌస్లోనే ఉన్నారు. ఇక మిగిలిన క్యాడర్ అయితే మాజీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మిగిలిన ఎమ్మెల్యేలుగా ఉన్నాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎట్లా ఆడాలి, అసలు ఏంటి అంతుపట్టిన పరిస్థితులు తలలు పట్టు కూర్చున్నారు బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులంతా కూడా. వేచి చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.